హాయ్ అండి అందరికీ కన్నయ్య మాటలే స్వాగతం. మేము అన్నవరం ప్రతి సంవత్సరం మాఘమాసంలో వెళ్తాము. ఇదిగో బయలుదేరి వచ్చాము. నైట్ ఇప్పుడు 12 అయింది. స్టేషన్ దగ్గరికి వచ్చాం, ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇంకా రాలేదు, కూర్చోండి షాప్ దగ్గర చెప్తాను వివరాలు. ఇదిగోండి ట్రైన్ వస్తుందండి. ఇది రైట్ టైం వస్తుంది. తిరుమల ఈరోజు నైటు 12:30 అయింది. కరెక్ట్ టైం వస్తుంది అనమాట. ఇప్పుడు మేము ఎక్కే ట్రైన్ ఇదే, తిరుమల ఎక్స్ప్రెస్. అన్నవరం జంక్షన్ వచ్చి మనం ట్రైన్ దిగి ఇలా బయటకు వస్తేనే ఇక్కడ స్వామివారి బస్సెస్ కానీ లేదంటే ఆటోస్ కానీ, ఆటోస్ అయితే మనం మాట్లాడుకోవచ్చు, బస్సెస్ అయితే మాత్రం స్వామివారివి అవైలబుల్లో ఉంటాయి. అండ్ దానికి తగ్గట్టుగా వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు. అంటే బయట ఆటోస్ కానీ బస్సెస్ కానీ కంపేర్ చేస్తే దీంట్లో తక్కువ ఉంటుంది అనమాట. అండ్ మనకి రూమ్స్ అవైలబిలిటీని బట్టి మనం పైన కావాలంటే పైన, లేదంటే గుడి దగ్గర దర్శనానికి కొంతమంది వాళ్ళు దొరకదు, డైరెక్ట్గా అక్కడన్నా ఆపుతారు. లేదంటే కింద అన్న స్టాప్స్ ఉంటాయి వీటికి. సో ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు ఆపుతారనమాట. జస్ట్ ఒక 10 to 15 minutesలో మనం కొండ అయితే ఎక్కేస్తాము. ఎక్కువ మలుపులేము ఉండవు. సో అంత వామిటింగ్ సెన్సేషన్ వాళ్ళకు కూడా అంతేం అనిపించదు అనమాట. ఇదిగోండి ఇప్పుడే బస్ దిగాము. ఇది స్వామివారి మెయిన్ టెంపుల్ ఇదే. జనాలు ఈరోజు పౌర్ణమి కాబట్టి చాలా ఫుల్గా ఉన్నారు. ఇక్కడ చూడండి టెంపుల్ ముందు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వ్రతానికి రావాలి. రూమ్కి వెళ్తున్నామండి ఇక్కడ నుంచి. ఇక్కడ ఏ రూమ్స్ కానీ ఏవైనా సరే స్వామివారి పేరునే ఉంటాయి అన్ని. రూమ్ అండి ఇది, ప్రకాశం భవన్, ప్రకాశం సదన్. ఇది దీనిలో రూమ్ ఉంది. రూమ్కి వెళ్తున్నాం. ఇక్కడ స్వామివారు ఇలా ఉంటారండి. సత్యదేవుడు ఇలా ఉంటాడు, ఈశ్వరుడు మధ్యలో సత్యదేవుడు, అమ్మవారు రమాదేవి. ఇక్కడ రూమ్స్ రేట్లు వేశారు. అండ్ పైన ఉండేది చాలా కొన్ని టెంపుల్స్. అండ్ టిఫిన్ కావాలన్నా కానీ ఒకే ఒక హోటల్ ఉంటుంది, బాగానే ఉంటుంది, అక్కడ ట్రై చేయొచ్చు. లేదంటే కొండ కిందకి వెళ్తే మాత్రం మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మార్నింగ్ టైం ఇక్కడే తినేసి, అండ్ మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి అక్కడన్నా తినొచ్చు మీరు కావాలంటే. లేదంటే ఒక హోటల్ ఉంది కదా, అక్కడన్నా అవైలబిలిటీ ఉంటుంది. వ్రతానికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలండి మనం. ఇదిగోండి మేము వచ్చిన రూమ్ ఇది. నీట్గానే ఉంది, పర్వాలా. ఇది రూమ్ బయట అండి. ఇట్లా రూమ్ ఖాళీ కూర్చున్నాడు శాంతంగా. ఇప్పుడు ఆయన ప్రతి సంవత్సరం గుండు చేయించుకుంటాడు ఇక్కడికి వస్తే. 2009 నుంచి వస్తున్నాడు స్వామివారి సన్నిధికి. చక్కగా స్వామివారి దగ్గర మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అంత సత్యం గల దేవుడు అనమాట ఈ సత్యదేవుడు. మీలో ఈ వీడియో చూసాక ఎవరికైనా కుదిరితే తప్పకుండా రండి. మాఘమాసంలో అయితే బాగుంటారు జనాలు. ప్రాముఖ్యత అనమాట మాఘమాసం. పౌర్ణమి కానీ ఏకాదశి కానీ తప్పకుండా అయితే మేము మిస్ అవ్వం. ఏకాదశి ఈ మాఘమాసంలో ఏకాదశికి కానీ పౌర్ణమికి కానీ ఖచ్చితంగా వస్తామన్నమాట. సార్ వచ్చే లోపల అమ్మవారి లలిత సహస్రనామం చదువుకుందాం. నేను చదువుదాం అనుకున్నాం, టైం సరిపోలేదు. అందుకని నేను స్నానం చేసి వచ్చేటప్పుడు చదువుదాం అనుకున్నాను.
ध्यायेत् पद्मासनस्थं विकसितां पद्मवक्त्रायताक्षीं हेमापां पीतवस्त्रां करकलितलसुद्धीं पद्मावराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तानां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बि कस्तूरिकां समन्त्रि महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चितग्निकुण्ड सम्भूता देवकार्य समुद्यत उद्यर्वाण सहस्राभा चतुर्बाह समन्वित रागस्वरूप पासाद्या क्रोधाकारा कुशोज्वल मनोरूपेक्ष कोदंड पंचतन्मात्रसायकं विजारूढ प्रभापूर मज्ज ब्रह्मांड मंडलम चंपकाशोक पुन्नागा सौगंधिकल सत्कच पुरविंद मनश्रेणी कनक कोटीरमंडित अष्टमी चंद्र विद्राज दरिकस्थल शोभित मुखचंद्र कलंकाभा मृगनाभि विशेषक तदनस्मर मांगल्य गृहतोरण चिन्तिक वृत्तलक्ष्मी परिवाह चल मीनावलोचन नवचंपक पुष्पाभा नासा दंड विराजिता ताराकांति तिरस्कारी नासावरणभासुर कदंब मंजरी क्लुप्त कर्णपूर मनोहर ताटंकयुगली युगलीभूत तपनोपमंडल पद्मराग शिलादर्श परिभावि कपोलभु नवविद्रुम विभर्षि नक्यारचक స్వామివారి గుడి ముందు ఇలా స్వామివారు అమ్మవారు ఇలా ఉంటాయండి పెద్ద విగ్రహాలు. మనకు దర్శనం అయితే ఫ్రీగానే ఉంటుందండి. అండ్ కావాలంటే కూడా ఇట్లా వ్రతం మీద కూడా మనకు కొన్ని దర్శనాలు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా అక్కడికి వెళ్ళిన వాళ్ళు జంటలు ఎవరైనా సరే వ్రతం చేయించుకుంటారు అండ్ చాలా మంచిది. సో మనకి వ్రతం టికెట్స్ కూడా 300 నుంచి 2000 వరకు ఉంటాయి అన్నమాట. మన ఇష్టం, మనం వేటికన్నా వెళ్ళదు. వ్రత కథ అండ్ పూజ మాత్రం ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. డిఫరెన్స్ ఏంటంటే కొన్ని రూమ్స్లా ఉంటాయి అన్నమాట, అక్కడ చేస్తారు 300కి అయితే. ఇంకా 1000 2000 ఏంటంటే దేవుడికి ఎదురుగా, అంటే దేవుడి పాదాలు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో అలా ఉంటాయి అన్నమాట. సో అక్కడ దేవుడి పాదాలు ఎదురుగా చేస్తారు వ్రతం ఒకటి, దానికి మాత్రమే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. సో పూజ అంతా సేమ్ అన్నమాట. ఇంకా చేసేటప్పుడు పంతులు గారు మన చేత 5 కొబ్బరికాయలు కథలు చదివాక 5 కొబ్బరికాయలు కొట్టించి పూజ చేయిస్తారండి. అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇది మనమే తీసుకోవాలి, టికెట్లో కాకుండా విడిగా కొనుక్కుంటాం అనమాట. ఇది సెట్ వచ్చి 150 రూపాయలే ఎంతో ఉంటుంది. టికెట్ 150 అనుకున్నా అండి, కాదండి ఇది 300 అంట టికెట్. ఎప్పుడో పెంచారంట ఇది. ఇదిగోండి స్వామివారి మెయిన్ క్షేత్రం లోపల. ఇప్పుడే లోపలికి వెళ్తా ఉన్నాం. ఈయన ఇక్కడ స్వామివారి నామం పెడుతున్నాడండి అందరికీ చక్కగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అందరు ఇలా కూర్చొని ఉంటారనమాట. ఎదురుగా మనకి స్వామివారు ఉంటారు. అండ్ పూజారి ఇది వరకు అందరి దగ్గరికి వచ్చి అలా చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక పూజారి మొత్తం స్టోరీస్ అన్నీ చెప్తారనమాట. అండ్ లాస్ట్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళని తాంబూలం తీసుకుంటారనమాట వాళ్ళకి. అండ్ వాళ్ళ స్టోరీస్ కూడా చెప్తారనమాట, చాలా బాగా వివరిస్తారు. దర్శనం అయిపోయి మెట్ల మీద కూర్చున్న వాళ్ళు వచ్చి మనం వ్రతం అయిపోయి బయటికి రాగానే ఇక్కడ సూర్య యంత్రం ఉంటుందండి. ఆ రోజుల్లో అంటే గడియారం అవి లేవు కదండి, ఇట్లా ఒక యంత్రాన్ని స్థాపిస్తే అది మనకి టయాన్ని చూపిస్తుంది అనమాట. సూర్యుడి నీడని బట్టి మనకి టైం తెలుస్తుంది, ఎంత అయింది ఏంటి అని. ఆ యంత్రం దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి ఇది సూర్య యంత్రం. ఇక్కడ నీడ ఉంది చూసారా, ఆ నీడని బట్టి మనకి ఇప్పుడు టైం తెలుస్తుంది. ఇప్పుడు 1 అయిందనమాట. ఆ రోజుల్లో ఇలా కనిపెట్టారు. దీన్ని సూర్య యంత్రం అంటారు. ఇది గుడి పక్కనే ఉంటుంది. మనం దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇక్కడ గోశాల ఉంటుంది. గోశాలకు ఆనుకొనే ఉంటుంది అనమాట ఈ యంత్రం. వచ్చిన వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. కానీ మనం దర్శనం చేసుకుని ఇక్కడ కోలాటం చేస్తూ ఉన్నారు. స్వామివారి సన్నిధిలో ఈరోజు పౌర్ణమి కదండి. ఇదిగోండి ఇది గోశాల ఎదురుగానే కనపడుతుంది. మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే. ఇక్కడ గ్రో గ్యాస్ కొనొచ్చు, 10 రూపాయలు అనమాట. గోవుకి దానా వేయాలంటే. ఈ గిన్నెల్లో 10 రూపాయలు. 30 అక్కడ 10 రాశారు. ఈ ప్రసాదం వచ్చి 30 రూపాయలండి. ఇట్లా పచ్చగడ్డి వచ్చి 10 రూపాయలు.
నేను ఆయనకి ఇచ్చాను, లేదు ఇక్కడ టికెట్ తీసుకోవాలండి అక్కడ. సో ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు షేర్ చేశాను. అండ్ మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే డెఫినెట్గా కన్నయ్య మాటలకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ కన్నయ్య మాటలు ఛానల్.